రీసెంట్‌గా ట్రంప్ గారు చేసిన కొన్ని హామీల గురించి, దీంట్లో పర్టిక్యులర్‌గా H1B వాళ్ళ గురించి, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అసలు ఉండాలా ఇక్కడ? వెళ్ళిపోవాలా? ఏంటో పరిస్థితి అర్థం కాని వాళ్ళకి మీరేం చెప్తారు? సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా ఏమని చెప్పింది? చైనీస్ కపుల్ దే టుక్ అండ్ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా. ఆ వైఫ్‌కి ఫోన్ ఇవ్వకపోవడం అండ్ పేరెంట్స్‌తో మాట్లాడకపోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా పడితే అట్లా కొట్టడము ఇక్కడ తీసుకొచ్చి. సో ఇప్పుడు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఎవరు తెలియదు కదా, సముద్రాలు దాటి ఎక్కడికి వచ్చి ఉంటున్నాం. సో ఎలా? చాలా ఛానల్స్లో ఇచ్చాను, వాళ్ళు చూసి కాల్ చేస్తూ ఉంటారు ఇలాంటి కేసులు. సంవత్సరంలో మాకు ఒక 100 క్లయింట్స్ వస్తున్నారు. ఇలాంటి క్లయింట్స్ H4లో తీసుకొస్తున్నారు, స్టూడెంట్ వీసా F2లో తీసుకొస్తున్నారు. అంటే ఫిజికల్ అసాల్ట్, మెంటల్ అసాల్ట్, ఫైనాన్షియల్ అబ్యూజు అండ్ వీసా ఫ్రాడ్ అన్నిట్లలో వస్తాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అండి. ఇప్పుడు మాకు ఈ రీసెంట్గా ఒక క్లయింట్ ఇక్కడ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఒక అబ్బాయిని. యాక్చువల్గా ఆమె ట్రాన్స్జెండర్ అయింది, గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకున్నాడు, ఆమెతోని సిటిజన్షిప్ కూడా ఫైల్ చేసుకున్నాడు. విజయవాడకు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కుర్రాళ్ళు బైసెక్షువల్, గేస్ అవుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి డూ సమ్ రీసెర్చ్ ఆన్ దెమ్. అంటే వాళ్ళు వర్క్ దగ్గరే ఈయన మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆ పక్కన వర్క్ కొలీగ్తోనే తెలుసుకోవడం కాకుండా, కొంత అమెరికాలో ఇక్కడ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఒక ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెడితే వాళ్ళు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చిస్తారు. Welcome back to another episode on Point with NRI with Kaveti Srinivasarao garu, attorney in all over world. Yeah, thank you for another episode, Kaveti garu. Thank you. Yep. Thanks for having me, Mr. Anil. Yeah, sure. Actually last episode మనం మాట్లాడిందంతా F1 స్టూడెంట్స్ గురించి అండ్ రీసెంట్గా ట్రంప్ గారు చేసిన కొన్ని హామీల గురించి అండ్ దీంట్లో పర్టికులర్గా H1B వాళ్ళ గురించి. సో పర్టికులర్గా ఏంటి అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. సో ఆ హామీని ఎందుకు తీసుకొచ్చారు అసలు? ఆ హామీ వల్ల అంటే ఇప్పుడు H1B వాళ్ళు ఎలా, అంటే ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సిటిజన్ తీసుకోవాలి, వాళ్ళకి అసలు ఉండాలా ఇక్కడ? వెళ్ళిపోవాలా? ఏంటో పరిస్థితి అర్థం కాని వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనము ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అసలు ఎలా వచ్చింది ఈ దేశంలో కొంచెం మాట్లాడుకుందాం. ఆరిజిన్ అండ్ హౌ ఇట్ హెస్ బికమ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అమెరికన్ సొసైటీ. రెండోది ఏంటంటే ఇది కాన్స్టిట్యూషన్గా ఎలా రికగ్నైజ్ చేయబడ్డది, సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా ఏమని చెప్పింది. యాక్చువల్గా 1700s టైంలో దే వాజ్ సమ్ చైనీస్ కపుల్ ఇక్కడ, అంటే వాళ్ళకు ఇల్లీగల్గా ఉండేది. సో దే హ్యాడ్ ఎ చైల్డ్ ఇన్ అమెరికా. ఓకే. So the American government said we will not give a citizenship for the child. So our Chinese couple they took and filed a case in Supreme Court of America. Okay. Cheste Supreme Court said that because the child is born in America, by birth you should be a citizen అని ఇచ్చారు. అప్పటి నుంచి 14th Amendment లో మార్పులు తీర్పులు వచ్చాయి. US కాన్స్టిట్యూషన్లో ఎనీబడి హూస్ బార్న్ ఇన్ అమెరికన్ సాయిల్, అంటే ఈవెన్ మీరు అమెరికన్ షిప్లో పుట్టినా, అమెరికన్ విమానంలో పుట్టినా, అమెరికన్ కౌన్సిలేట్లో పుట్టినా, అమెరికన్ ఐలాండ్ ఎక్కడ పుట్టినా యూ విల్ బికమ్ అమెరికన్ సిటిజన్. ఆ దేశం ఫ్లాగ్ ఉంటే సరిపోద్ది. దట్ ఈస్ ఇంటర్నేషనల్. సో సంబడి హూస్ బార్న్ ఇన్ అమెరికన్ సాయిల్, సో దే షుడ్ బి గివెన్ బర్త్ రైట్ కదా. దట్స్ వాట్ ద లా సేస్. సిటిజన్షిప్ యాక్ట్ చెప్పుద్ది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా వారు కూడా అప్పుడే చేద్దాం అనుకున్నారు, కానీ అవ్వలేదు. ఓకే. బట్ నౌ ఈ సెడ్ ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ చాలా దేశాలలో, ఫర్ ఎగ్జాంపుల్ దే లాట్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ మిడిల్ ఈస్ట్. మరి గత 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, మరి పిల్లలు అక్కడ పుడుతున్నారు. మరి వాళ్ళకు మిడిల్ ఈస్ట్లో వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఆ పాస్పోర్టు? సో వీరేమంటారంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ దేశంలో పుడితే బర్త్ రేట్ అనేది లేదు, మన దగ్గరికి బర్త్ టూరిజం అనేది అందరు వచ్చేస్తున్నారు ఇక్కడికి, విజిటర్ వీసా మీద, H1లో స్టూడెంట్ వీసా మీద, ఈవెన్ బార్డర్ క్రాస్ చేసి కూడా వస్తున్నారు, వచ్చి ఇక్కడ పిల్లలు కనేసి ఇక్కడ పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ బర్డనింగ్ అవర్ అమెరికన్ సొసైటీ. సో దాన్ని తను రద్దు చేద్దామని, అంటే నో మోర్ బర్త్ రైట్ వెన్ యూ బార్న్ ఇన్ అమెరికన్ సాయిల్. ఓకే. మరి తను ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అయితే, కాన్స్టిట్యూషనల్ చట్టాలు, కాన్స్టిట్యూషన్ సవరణ అయితే సుప్రీంకోర్టు చెప్తే దట్ బికమ్స్ ఎ లా ఆఫ్ ద ల్యాండ్. మరి కాన్స్టిట్యూషన్లోనే ఉంది 14th Amendmentలో. మరి ఆ సవరణలు చేయకుండా
కాన్స్టిట్యూషన్ సవరణ లేకపోతే కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ సవరణ చేయకుండా వారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రెసిడెంట్ గారు వస్తే అది చెల్తుందా, పెద్ద క్వశ్చన్. దీని గురించి గతంలో చాలామంది లీగల్ అనలిస్టులు చెప్పారు అది చెల్లనేరదు, ఒకవేళ తను తీసుకొస్తే మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము, ఛాలెంజ్ చేస్తామని. అంటే ఏమిటి, ఏ లాస్ అయినా కూడా ఈ దేశంలో ఎవరైనా ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ చేసినా, సెనెట్ చేసినా కూడా, స్టేట్స్ చేసినా కూడా ఇట్ హ్యాస్ టు బి విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ పరివ్యూలో ఉండాలి. అంటే ఏంటి, ఇంట్రా వైరస్ డాక్ట్రిన్ అంటారు. అంటే ఏంటి ఇంట్రా వైరస్ డాక్ట్రిన్ అంటే, దట్ షుడ్ బి విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్కు విరుద్ధంగా ఉంటే చెల్లనేరదు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఫస్ట్ డేనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్స్కు చెప్పారు మీరెవరు కూడా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు కానీ సిటిజన్షిప్ సంబంధించిన కాగితాలు మీరు ఎవరికి ఇవ్వద్దు అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అంటే ఎవరు, ఫెడరల్ గవర్నమెంట్. కానీ ఇది లా అవ్వాలంటే అమెరికాలో స్టేట్స్ కూడా 3/4 మెజారిటీ వాళ్ళు. ఇది ఇంకా లా కాలేదు, జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కొన్ని ఏరియాస్లలో లా ఆఫ్ ద ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గతంలో చూసుకుంటే కోవిడ్ టైంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చారు, ఏమని, ఎవరు బయటికి రాకూడదు, దట్ ఈస్ ఎమర్జెన్సీ, ఇట్స్ ఓకే. కొన్నిసార్లు ఇప్పుడు ట్రంప్ గారు సదరన్ బార్డర్లో నేను ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నాను, మిలిటరీ వాళ్ళని పెడుతున్నాను అన్నారు. పెట్టొచ్చు, బార్డర్ దగ్గర పెట్టొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నారు, అమెరికాలో ఎవరైతే ఇల్లీగల్ ఏలియన్స్ ఉన్నారో, అసైలం ఫేక్ అప్లికేషన్ పెట్టారో, క్రిమినల్స్ ఉన్నారో, నేను అన్ని సిటీస్కు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మిలిటరీ వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించి డిపోర్ట్ చేస్తానన్నారు. దట్ ఈజ్ లాఫుల్. ఎవరైతే క్రిమినల్ కేసులలో ఉన్నారో, అన్లాఫుల్గా ఉన్నారో, ఎందుకంటే ఇట్స్ ఎ ఫెడరల్ లా. ఆయనే ఇట్స్ ఎ ఫెడరల్ లా, ఎందుకంటే ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ అంటే దేర్ ఈజ్ ఫెడరల్ గవర్నమెంట్ విచ్ ఈస్ యుఎస్ గవర్నమెంట్, అమెరికన్ ఫ్లాగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అ స్టేట్ గవర్నమెంట్ అండ్ సిటీ గవర్నమెంట్. ఇక్కడ 3 tier సిస్టమ్ ఆఫ్ లా. ఫెడరల్ గవర్నమెంట్లో లా పాస్ చేస్తే స్టేట్స్ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. ఇక్కడ ఏమిటంటే కొన్ని స్టేట్స్ దే డోంట్ రికగ్నైజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఉంది, మేయర్ గారు ఏమన్నారు, మీరు అందరిని అరెస్ట్ చేస్తాను, మీరు పంపిస్తానంటే నేను నా న్యూయార్క్ సిటీ పోలీస్ వాళ్ళను మద్దతు ఇవ్వను, మేము మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చినా కూడా మా జైళ్ళలో పెట్టుకోము, న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ స్టేట్లలో పెట్టుకోము, న్యూయార్క్ సిటీలో పెట్టుకోము, మా జైళ్ళల్లో మా పోలీస్ వాళ్ళని మీకు కోఆపరేట్ చేయమని ఇవ్వము. సో 3 tier సిస్టమ్ ఈ దేశంలో. అంటే ఆల్ ఆర్ సావరిన్, సిటీ సావరిన్, స్టేట్ ఈజ్ సావరిన్, ఫెడరల్ గవర్నమెంట్ ఈజ్ సావరిన్. మరి ఇప్పుడు ట్రంప్ గారు తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ఛాలెంజ్ చేయబడుద్ది. అంటే ఇట్స్ ఇన్ లింబో నౌ. ఒకవేళ ఈజ్ ఇట్ ఎ లా ఆఫ్ ద ల్యాండ్? ఐ డోంట్ థింక్ సో, బికాస్ కాన్స్టిట్యూషన్ ప్రకారము అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ తెచ్చారు. మరి కాన్స్టిట్యూషన్ లోపలనే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తేవాలి, ఇంట్రా వైరస్. మరి ఆల్ట్రా వైరస్ తెచ్చాడు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డిసిషన్ ఇచ్చింది చైనీస్ కోర్టులో 1700s. మరి సుప్రీంకోర్టులో మరి వెళ్ళాలి కదా ఈ సబ్జెక్ట్ మ్యాటరు. సుప్రీంకోర్టు ఒకవేళ చెప్తే ఇట్ ఈస్ అ లా ఆఫ్ ద ల్యాండ్. అదర్వైజ్ దిస్ ఇస్ నాట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు? ఎందుకంటే F1 వాళ్ళు కూడా F2 వీసాతో వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ బాండ్ అయింది, ఇప్పుడు ఆయన 2025 జనవరిలో వచ్చాడు. సో బిఫోర్ జనవరి 25, సో అప్పుడు పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుందా? వచ్చేస్తుంది. ఎందుకంటే లాలో వీ మస్ట్ అండర్స్టాండ్ కపుల్ ఆఫ్ డాక్ట్రిన్స్. వన్ ఈస్ కాల్డ్ ప్రాస్పెక్టివ్, సెకండ్ ఈస్ కాల్డ్ రెట్రాస్పెక్టివ్. అంటే ఏమిటి? దీస్ ఆర్ లీగల్ టర్మ్స్, జ్యూరిస్ప్రుడెన్స్. ఎప్పుడైనా లా పాస్ చేస్తే పార్లమెంట్ అయినా, కాంగ్రెస్ అయినా, సెనెట్ అయినా, లేకపోతే సిటీ వాళ్ళైనా, స్టేట్ అయినా, ప్రెసిడెంట్ పాస్ చేసినప్పుడు ఫ్రమ్ ద డే హీ సైన్డ్ అని రాశారు. ఎందుకంటే అది మీరు ఎక్కడ వెరిఫై చేసుకోవచ్చు, మీరు వైట్ హౌస్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవేవి సంతకం పెట్టారో అందులో అప్లోడ్ చేశారు, అందులో మీరు చదువుకోవచ్చు. ఆయన ఏమన్నారు, ఆ రోజు నుంచి మీరెవరు కూడా సిటిజన్షిప్కు సంబంధించిన కాగితాలు మీరు ఏ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయొద్దు అన్నారు. అంటే ఏమిటి? ఆపేస్తారు అన్ని గవర్నమెంట్ వాళ్ళు.
అంటే మీకు సిటిజన్షిప్ ఇవ్వట్లేదు అనట్లే తను. అవును. ఏమంటున్నారు అన్ని ఫెడరల్ ఏజెన్సీస్కి, డోంట్ గివ్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు సిటిజన్షిప్. ఆగిపోయింది. అంటే ఏ రోజైతే సంతకం పెట్టారో ఆ రోజు నుంచే దాన్ని ప్రాస్పెక్టివ్ అంటారు. ఆ రోజు నుంచే వ్యాలిడ్. గతంలో ఒకవేళ తను రాకముందు ఎవరైతే పిల్లలు అయ్యారో, తను సంతకం పెట్టక ముందు కూడా 1 day ముందు కూడా పిల్లలు అవుతే దే ఆర్ ఎంటైటిల్ టు గెట్ ఎ సిటిజన్షిప్. లక్కీ ఫెలోస్. అంటే దాన్ని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అనరు, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ జూరిస్ప్రుడెన్స్ ఆఫ్ లా. సో తను ఏమన్నారంటే, కొంతమంది నాకు కాల్స్ వచ్చాయి ఆల్రెడీ, సార్ ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుంది. నేను అన్నాను ఐ వాంట్ టు రీడ్ దట్, మన వైట్ హౌస్లో చదివి చెప్తానంటే అందులో క్లియర్గా రాస్తుంది అదే రోజు నుంచి అదే క్షణం నుంచి. సైన్ చేసిన దగ్గర నుంచి. అబ్సల్యూట్లీ ఎస్. That means now it is going to be challenged in the courts of law, and this is subject to lot of debates, lot exactly. of challenges by immigration advocates, lot of immigrants, a lot of states also they want to challenge this. Okay. చాలా స్టేట్స్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము కూడా ఈ లాను ఛాలెంజ్ చేస్తాం అన్నారు. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కంట్రీలో కొన్ని డెమోక్రటిక్ స్టేట్స్ ఉన్నాయి, కొన్ని రిపబ్లికన్ స్టేట్స్ ఉన్నాయి. సో డెమోక్రటికన్ స్టేట్స్ వాళ్ళు ఏమంటున్నారు, నో వీ విల్ ఛాలెంజ్ ఇట్ అని. సో దిస్ విల్ బి ఛాలెంజ్డ్. యాజ్ అండ్ టుడే మనం ఎస్ ఆ నో అని చెప్పలేం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లా పాస్ అయింది. సో ఇప్పుడు ఇంట్లో ఒక H1B ఉన్న ఫ్యామిలీలో, సో ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళకి గ్రీన్ కార్డు కాదు, ఒకళ్ళకి సిటిజన్షిప్ కాదు, H1B, H1, H4. సో ఇప్పుడు వాళ్ళెవ్వరికి సిటిజన్షిప్ రాదు వాళ్ళ పిల్లలకి. సో ఆల్రెడీ ఒకళ్ళు పుట్టుంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుందా? ఆల్రెడీ పుట్టుంటే వస్తుంది, మీకు అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. తను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏమంటున్నారంటే, ఫాదర్ ఆర్ మదర్, ఓకే, ఇఫ్ ఎనీబడి ఈజ్ అ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ ఎ సిటిజన్, దెన్ చైల్డ్ ఈజ్ ఎంటైటిల్ టు గెట్ ఎ సిటిజన్షిప్ అన్నారు. ఒకవేళ ఎవరన్నా తల్లిదండ్రులు ఎవరు కూడా సిటిజన్షిప్ లేనప్పుడు, అమెరికన్ పాస్పోర్ట్ లేనప్పుడు, అమెరికన్ సిటిజన్స్ కానప్పుడు, దెన్ ద చైల్డ్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్. ఓకే, ఈవెన్ విజిటర్ వీసాలో వచ్చిన, బార్డర్ క్రాస్ చేసి వచ్చిన, స్టూడెంట్ వీసా మీద వచ్చిన, H1లో ఉన్న, H4లో ఉన్న, ఎనీ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్లో ఉన్న, వన్ ఆఫ్ ద పేరెంట్ ఒకవేళ US సిటిజన్ కాకుంటే, వన్ ఆఫ్ ద పేరెంట్ హూ ఇస్ నాట్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్, చైల్డ్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఎయిదర్ పేరెంట్ అయినా గ్రీన్ కార్డ్ అయి ఉండాలి, లేదంటే సిటిజన్ అయి ఉండాలి, ఎవరైనా ఒకళ్ళు. కరెక్ట్. ఓకే, సో అండ్ ఇప్పుడు ఐ హ్యావ్ సమ్ డౌట్స్. అంటే చాలామంది నాకు పర్సనల్గా డౌట్స్ ఉన్నాయి అనమాట అబౌట్ మై కెరియర్ అండ్ అబౌట్ మై F1 వీసా స్టేటస్. ఏమిటంటే ఇప్పుడు నేను F1 గ్రాడ్ అయిపోయిన తర్వాత నేను ఒక LLC స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎంప్లాయర్తో మాట్లాడాను, ఆయన ఫండింగ్ ఇస్తా అన్నాడు. సో ఇప్పుడు ఎలా ఈ ప్రాసెస్ అంతా నేను హై లెవెల్కి తీసుకెళ్ళాలి, అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎట్లా EB-5, EB-1 ఎలా అప్లై? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలామంది ఈ మధ్య కాలంలో కాల్ చేస్తున్నారు, EB-5 ఎలా చేసుకోవాలి, $1 million పెట్టి ఎలా చేసుకోవాలి. EB-5లో ఇట్స్ ఎక్సలెంట్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్ మీ. ఒక స్టూడెంట్ కూడా EB-5కి క్వాలిఫై అవుతారు. ఓకే, EB-5 అంటే ఏంటి బేసికల్గా? EB-5లో దెర్ ఆర్ 2 types ఆఫ్ స్కీమ్స్ అండి. ఒకటి $1 million రీజనల్ సెంటర్లో డబ్బులు పెట్టుకొని కూడా మీరు గ్రీన్ కార్డ్ చేసుకోవచ్చు. రెండోది నోటిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే ఏంటి, అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ పోయి ఒక కంపెనీ పెడతారు, అక్కడ లోకల్ వాళ్ళతో కంపెనీ పెడతారు, లేకపోతే లోకల్ పార్టిసిపేషన్ ఉంటుంది, వచ్చి కంపెనీ పెడతారు, యూ విల్ జనరేట్ మోర్ దెన్ 10 persons ఎంప్లాయ్మెంట్. మీరు IT కంపెనీ కావచ్చు, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ కావచ్చు, లేకపోతే క్లౌడ్ సంబంధించిన కంపెనీ కావచ్చు, ఏదైనా పెట్టుకుంటారు. ఇట్ కుడ్ బి ఎ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆర్ ఇట్ కుడ్ బి ఈవెన్ ఇన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు IT కంపెనీ వాళ్ళంతా డబ్బులు పోగు చేసుకొని దే ఆర్ కన్స్ట్రక్టింగ్ పెద్ద విల్లాస్ కడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు సమ్ నోటిఫైడ్ ఏరియాస్లలో. మరి అక్కడ నోటిఫైడ్ ఏరియాస్లో యూ విల్ జనరేట్ మోర్ దెన్ 10 people ఎంప్లాయ్మెంట్ అయినప్పుడు కూడా మీరు క్వాలిఫై అవుతారు EB-5కి. యూ కుడ్ బి రన్నింగ్ బిజినెస్ ఆర్ యూ కుడ్ బి ఎన్ H1B guy, యూ కుడ్ బి ఈవెన్ ఎ స్టూడెంట్. మీరు ఫెలిసిటేట్ చేస్తారు ఈ ప్రాసెస్కి, అండ్ యూ కెన్ గెట్ ఎన్ EB-1. అందులో క్వాలిఫై అవుతారు, మీరు చేసుకోవచ్చు. మీరు ఒక కంపెనీ పెట్టారు, అక్కడ లోకల్ పార్టిసిపేషన్ తీసుకున్నారు, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, యూ కెన్ అప్లై ఫర్ EB-1.
సో EB1 to EB5, I'm sorry, yeah, EB5, not EB5. EB1. So EB5 so category. EB5 నుంచి గ్రీన్ కార్డ్ డైరెక్ట్ Yes, ప్రాసెస్. absolutely, yes. ఓకే. దానికి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ లేదు, Okay. కపుల్ ఆఫ్ ఇయర్స్లో చేసుకోవచ్చు. సో ఇది కార్పొరేట్ ఇమిగ్రేషన్. ఓకే. దానికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్, వేర్ యూ గెటింగ్ దిస్ మనీ ఫ్రమ్. ఇట్ హ్యాస్ టు బి అ వైట్ మనీ. ఓకే. It cannot be a black money. It cannot be a drug money. It cannot be any other unlawful sources నుంచి కాదు. సో ఇమిగ్రేషన్ అండ్ IRS అండ్ అదర్ ఏజెన్సీస్ ఏం చేస్తారంటే, ఈవెన్ FBI అండ్ సీక్రెట్ సర్వీస్, దేర్ ఆల్ లుకింగ్ ఎట్ యు నాట్ మనీని లాండర్ చేసి తీసుకొస్తున్నారా, ఇల్లీగల్గా తెచ్చారా. దే వాంట్ టు సీ ద సోర్స్ ఆఫ్ ఫండ్స్. ఓకే. Whether are you taking a loan, are you getting anything from anywhere, they want to see. It has to be clean money. ఓకే. Number one. Number two, what is your business plan? Business plan has to be good. Number three, who are your promoter? ఓకే. And who is behind you? They want to see their background. Number four, who is your accounting firm? Is it a Pricewaterhouse or KPMG? Evaru? ఓకే. Who are your attorneys? అండ్ హూ ఆర్ యువర్ మేనేజర్స్. ఇప్పుడు మీరు ఒక ఫండ్ తయారు చేస్తారు కంపెనీకి. కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత ఎస్క్రో ఫండ్, యూర్ టేకింగ్ పబ్లిక్ మనీ కదా. మరి ఆ డబ్బు మీరు సరిగా వినియోగం చేస్తున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా? యూఆర్ ప్రామిసింగ్ పీపుల్ దట్ యూ వుడ్ లైక్ టు రేట్ ఆఫ్ రిటర్న్లో మీరు 5% ఇస్తాము, 10% ఇస్తామని ప్రామిస్ చేస్తారు. చేసి ఐ యూ గోయింగ్ టు పే దమ్ బ్యాక్. అంటే ఈ ఫండ్ మిస్అప్రాపరేట్ చేయట్లేదు కదా. సో హూ ఈస్ డూయింగ్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా మీకు ఆడిట్ అవుతుంటుంది. అన్నీ కూడా పగడ్బందీగా చేసుకుంటే, ఇఫ్ యు ఆర్ హైరింగ్ టాప్ లాయర్స్, యు ఆర్ హైరింగ్ టాప్ చార్టర్డ్ అకౌంటింగ్ ఫర్మ్స్, యు ఆర్ హైరింగ్ టాప్ మేనేజర్స్, those who manage your money, escrow money, and those who are doing good, excellent business plan, everything pagadbandiga cheskoni, if the promoters are right with you, absolutely you can come up with an idea, you can definitely get your visas. Okay. O visa ankochu, extraordinary ability ankochu, national interest waiver visalu kuda unnai. Okay. For example, you are coming and you, for example, pharmaceutical company vallu vacharu, MS chesaru ikkada, and they are coming with a drug. Or some clients, some students are coming from India or all over the world. Those are coming on genetic engineering research law. And they're coming with some great research on cancer cure లేకపోతే ఏదైనా డిసీజెస్కి వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్లో వాళ్ళు ఒక థీసిస్ తీసుకొచ్చి వాళ్ళది ప్యాటెంట్ కాపీరైట్ అయింది. And that is respected. Okay. So you can come up with such ideas, great ideas. అండ్ ఇప్పుడు పర్టికులర్గా చూడాలంటే సెన్సిటివ్ టాపిక్స్ అనమాట ఇవి. సో చాలా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఎందుకంటే ఒక వైఫ్ని తీసుకొస్తారు, అంటే ఇండియాలో మ్యారేజ్ చేసుకొని H4 మీదనో F2 మీదనో వస్తారు. వచ్చిన తర్వాత హస్బెండ్ కానీ వైఫ్ కానీ వైస్ వర్సా, ఇవి బోత్ సైడ్స్ జరుగుతున్నాయి. సో నేను విన్నదైతే రీసెంట్గా ఒక ఆడియో పాడ్కాస్ట్లో నేను విన్నది ఏంటంటే, ఆ వైఫ్కి ఫోన్ ఇవ్వకపోవడము అండ్ పేరెంట్స్తో మాట్లాడేయకపోవడము పెళ్లి చేసుకున్న తర్వాత. సో ఎట్లా పడితే అట్లా కొట్టడము, ఇక్కడ తీసుకొచ్చి ఫ్రెండ్స్ లేరు, పేరెంట్స్ లేరు, ఎవరు ఉండరు వాళ్ళ చుట్టుపక్కల. సో ఇప్పుడు ఆ అమ్మాయి కానీ, ఆ ప్లేస్లో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఎవరు తెలియదు కదా. అమెరికా ఎన్నో సముద్రాలు దాటి వచ్చేడు ఉంటున్నాం. సో ఎలా? ఎక్సలెంట్ ఏరియా యూ టేకెన్ అనిల్. అంటే గతంలో మేము గత 4-5 ఏళ్ళ నుంచి అంటే నేను చాలా వీడియోస్ చాలా ఛానల్స్లో ఇచ్చాను. వాళ్ళు చూసి కాల్ చేస్తూ ఉంటారు ఇలాంటి కేసులు. సంవత్సరంలో మాకు ఒక 100 క్లయింట్స్ వస్తున్నారు. ఇలాంటి క్లయింట్స్ ఏమిటంటే, దీన్ని H4లో తీసుకొస్తున్నారు, స్టూడెంట్ వీసా F2లో తీసుకొస్తున్నారు, సమ్టైమ్స్ గ్రీన్ కార్డ్ చేసి కూడా తీసుకొస్తున్నారు, సమ్టైమ్స్ విజిటర్గా తీసుకొస్తున్నారు. దీన్ని అసాల్ట్ అంటే ఫిజికల్ అసాల్టు, మెంటల్ అసాల్టు, ఫైనాన్షియల్ అబ్యూజు అండ్ వీసా ఫ్రాడ్ అన్నిట్లలో వస్తాయి ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అండి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా సెన్సిటివ్ టాపిక్ అది. అంటే ఈ అమ్మాయిలు పాపం ఇక్కడికి వచ్చి, అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలు రేరండి. మా దగ్గరికి ఒక 100లో ఒక 2 అబ్బాయిలు ఇలాంటి కేసులు ఉంటే కాల్ చేసి అడిగారు మా లా ఫర్మ్లో. కానీ మోస్ట్లీ 97% అమ్మాయిలే బాధితులు. అండ్ దీస్ ఆర్ కాల్డ్ బ్యాటర్డ్ స్పౌసెస్. బ్యాటర్డ్ స్పౌసెస్ సిండ్రోమ్ చాలా ఉంది. అంటే
భయంలో తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు వీళ్ళు, దే విల్ నాట్ గివ్ ఎ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళతో పేరు అయి ఉంటుంది. అంటే హస్బెండ్ విల్ కంట్రోల్, అంటే ఎవరికి మాట్లాడుతున్నావు ఏంటి, వీళ్ళతో పాటు తీసుకుంటారు. అంటే నెక్స్ట్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఎవరికి మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు చూస్తారు. రెండోది తాళం వేసి లాకేసి వెళ్ళిపోతారు జాబ్కి వెళ్ళేటప్పుడు. మూడోది నువ్వు మీ అమ్మ నాన్నతో మాట్లాడాలంటే నా ముందే మాట్లాడాలి అని కండిషన్స్ పెడతారు. మాట్లాడకపోతే కొడతారు, మాట్లాడినెవరు కూడా. మూడోది ఆ పేరెంట్స్ ఏమంటారంటే సరే అల్లుడు గారి ముందే మాట్లాడమ్మా, ఏముంది మన మధ్యన అని వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ది మ్యారేజ్ మన అమ్మాయిలకి. నాలుగోది వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వరు, అంటే క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు. ఏమంటారంటే నేనే సంపాదిస్తున్నాను కదా, నీకేం కావాలో నాకు చెప్పు, గ్రాసరీ స్టోర్ పోయి నేనే తెస్తా, నీకేం కావాలో చెప్పు, నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టు, నేను తెస్తాను. సో వాళ్లకు స్వేచ్ఛ కూడా లేదు షాపులు వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి. నాలుగోది వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పివ్వరు. ఇప్పుడు F2లో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు, H4లో తీసుకోవచ్చు, ఈవెన్ విజిటర్స్ కూడా తీసుకోవచ్చు. చాలామంది తెలియని విషయం ఇది. విజిటర్ వీసా మీద వస్తే కూడా న్యూయార్క్లో మీరు డ్రైవింగ్ తీసుకోవచ్చు. చాలా స్టేట్స్ ఇప్పుడు విజిటర్ వీసాలో కూడా ఇస్తున్నారు. సో డ్రైవింగ్ ప్రివిలేజ్. సో మరి ఎంతమందికి తెలుసు, అది ఇవ్వనివ్వరు వాళ్ళకి. ఎందుకు, బయటికి వెళ్తే వీళ్ళకన్నీ తెలుస్తాయి. సో ఇవన్నీ కూడా అబ్యూస్ కింద పరిగణిస్తారు. అంటే సైకలాజికల్ అబ్యూస్, కొట్టడం మీరు అన్నది ఫిజికల్ అబ్యూస్. కొడితే ఆబ్వియస్లీ వాళ్ళు ఫోన్ చేయాలంటే ఫోన్ అవైలబిలిటీ ఉండదు. సో వాళ్ళు చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, అరెస్ట్ చేస్తే నన్ను చేస్తారు, నిన్ను చేస్తారు, నీ వీసా క్యాన్సిల్ అవుద్ది, నా వీసా క్యాన్సిల్ అవుద్ది, మనం అందరం ఇళ్ళకి వెళ్ళిపోవాలి. మీరు అలాంటిది ఏమైనా చేస్తే నేను నిన్ను వదిలేస్తాను. సో ఆ భయంతో కూడా ఉంటారు వీళ్ళు పాపం. సో సైకలాజికల్ ప్రిజన్ ఇది. ఇంకోటిసారి ఏంటంటే కొన్నిసార్లు పిల్లలు కూడా పాపం వాళ్ళు బికాస్ దే ఆర్ దేర్ అంటే వాళ్ళు అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ ఎ వైఫ్ కూడా దే మేట్ అంటే సెక్షువల్గా. అంటే దేర్ ఆర్ అఫెన్సెస్ కమిటెడ్ బై ద మెన్ ఆన్ ద ఉమెన్ అగెయిన్స్ట్ దేర్ విల్ ఆల్సో, అంటే రేప్ లాగా వైఫ్ని. అలాంటివి కూడా చాలాసార్లు జరుగుతున్నాయి. బట్ దే కెనాట్ గో అండ్ టెల్ ఎనీబడి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ పాపం ఈ ఆడవాళ్ళకి. ఏమిటి అంటే వీళ్ళకు మరి సొల్యూషన్స్ ఏంటి అంటే పక్కింటి వాళ్ళతో ఫోన్ చేయించుకోవచ్చు 911కి. ఒకవేళ మీకు ఎప్పుడైనా భర్త అసాల్ట్ చేసి కొడితే మిమ్మల్ని డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పొద్దు అంటాడు. మీరు డాక్టర్ దగ్గర నేను ప్రైవేట్గా మాట్లాడాలి అని డాక్టర్కి చెప్తే డాక్టర్ గారు మిమ్మల్ని ప్రైవేట్గానే చూస్తారు, హస్బెండ్ బయట ఉండమని చెప్తారు, మీరు చెప్పుకోవచ్చు మీ ప్రాబ్లమ్స్. ఆ డాక్టర్ ఆబ్లిగేషన్ ఏంటంటే సోషల్ వర్కర్కి చెప్పాలి, పోలీస్ వాళ్ళకి చెప్పాలి. ది స్టేట్మెంట్స్ విచ్ యూ మేక్ టు ఎ డాక్టర్ ఈజ్ అడ్మిసిబుల్. ఆ డాక్టర్ కూడా రిపోర్ట్ చేయొచ్చు. సో ఇదొకటి. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్పమనొచ్చు, అంటే 911 చేసి కానీ ఏదైనా. సో ఇలాంటి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. దానికి కాకుండా కొంతమంది ఇండియన్స్ కూడా కొన్ని సఖీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది ఆల్ ఓవర్ అమెరికా ఉంది. వాళ్ళు ఆడవాళ్ళని నడిపిస్తారు. వాళ్ళకు కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళు మీకు షెల్టర్ ఇస్తారు, భోజనం పెడతారు, లాయర్ని ఇస్తారు, మీకు కావాల్సిన ఇమిగ్రేషన్ H4 వీసాలు, F2 వీసాలు. ఒకవేళ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కింద మీరు చూపించగలిగితే, అంటే మీకు సైకలాజికల్గా అబ్యూజ్ అయ్యబడ్డారు, ఫిజికల్ అబ్యూజ్ అయ్యబడ్డారని ఆ సాక్షి వాళ్ళకు మీరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు సోషల్ వెల్ఫేర్ వాళ్ళని పట్టుకొని మీ ఇంటికి వస్తారు. వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి షెల్టర్లో పెట్టి మీకు భోజనం పెట్టి మీకు యాక్చువల్గా మీకు లాయర్లను కూడా ఇస్తారు. సో ఇలాంటివి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ మరి ఎంతమంది రీసెర్చ్ చేస్తున్నారండి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరండి. సాక్షి అనేవాళ్ళు చాలా చేస్తున్నారు వర్క్. ఎందుకంటే మాకు కూడా చాలామంది కాల్స్ వస్తాయి, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తారు, వాళ్ళు కాల్ చేస్తారు, సార్ మేము షెల్టర్లో ఉన్నామని. సో దీస్ ఆర్ ద థింగ్స్ దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇప్పుడు అంటే అసలు ఇదంతా జరగక ముందే అసలు పేరెంట్స్ పెళ్లి చేసే ముందే ఒక అమెరికా అబ్బాయిని గురించి కానీ ఒక అమెరికాలో ఉన్న అమ్మాయిని గురించి కానీ, ఎందుకంటే వాళ్ళకి తెలియదు లాస్ట్ 5 years నుంచి వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారో. ఎందుకంటే వస్తారు 1 month గ్యాప్ తీసేసుకొని పెళ్లి చేసేసుకొని మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చుకుంటారు. దే డోంట్ నో. అంటే డబ్బులు ఉంటే చాలు, అమెరికాలో జాబ్ ఉంటే చాలు. ఒక అటర్నీగా, ఒక అమ్మాయికి ఫాదర్గా దీనికి మీరేం సమాధానం చెప్పగలుగుతారు? పెళ్ళికి ముందు అమ్మా నాన్న ఏం రీసెర్చ్ చేయాలి?
ఇలాంటి చాలామంది నాకు ఇండియాకు పోయినప్పుడు కూడా వచ్చి కలుస్తూ ఉంటారు పేరెంట్స్. కొంతమంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో ఒక ఛానల్లో నేను దీని గురించి మాట్లాడాను. ఓకే. ప్లీజ్ డ్యూ డెలిజెన్స్ చెయ్యండి. ఏదో అబ్బాయి అక్కడ అమెరికాకు వచ్చాడు, అమెరికాలో ఎంఎస్ చేశాడు, మా అల్లుడు గారికి ఎంఎస్ ఉంది, గ్రాడ్ అయ్యాడు, ఆయనకి H1 వచ్చింది, $1,50,000 $1,30,000 సంపాదిస్తున్నాడు, మేము పెళ్లి చేశాము అని చెప్తారు. వేరే విషయాల గురించి రీసెర్చ్ చేయరండి. ఇప్పుడు మాకు ఈ రీసెంట్గా ఒక క్లయింటు, అంటే ఊరు పేరు చెప్పను, ఆయన పేరు చెప్పను, క్లయింట్ పేరు చెప్పను, ఇక్కడ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని. యాక్చువల్గా ఆమె ట్రాన్స్జెండర్ అయింది, గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకున్నాడు ఆమెతోని, సిటిజన్షిప్ కూడా ఫైల్ చేసుకున్నాడు. విజయవాడకు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడ 50 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకొని వెనక్కి వచ్చేసాడు. ఆ అమ్మాయిని రమ్మని చెప్పాడు, స్టూడెంట్ వీసాలో రమ్మని చెప్తున్నాడు. ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే నేను H1లో ఉన్నానని. కానీ యాక్చువల్గా ఆయన H1లో లేడు, ఆయన గ్రీన్ కార్డ్ హోల్డర్ ఇక్కడ. కానీ రీసెంట్గా సిటిజన్ అయ్యాడు. కానీ ఈ అమ్మాయి నీ స్టూడెంట్ వీసా మీద రమ్మంటాడు. ఈ అమ్మాయి 2-3 సార్లు ఎంబసీకి వెళ్ళింది, వీసా రిజెక్ట్ అయింది. మీరు ఎందుకు నన్ను స్టూడెంట్ వీసా మీద రమ్మంటున్నారు? మీకు H4 ఉంది కదా, ఏమండి నన్ను H1 ఉంది కదా, నన్ను H4లో తీసుకెళ్ళచ్చు కదా, మీరు ప్రతిసారి నన్ను F1లో రమ్మంటారు, ఇప్పటికి 3 సార్లు రిఫ్యూజ్ అయింది అని ఆమె ఏం చేసింది, ఒక లాయర్ను కాంటాక్ట్ చేసింది. ఆ లాయర్ ఏం చేశాడు, ఈయన గురించి రీసెర్చ్ చేశాడు. అమెరికాలో రీసెర్చ్ చేస్తూ ఆయనకు తెలిసింది ఏంటంటే, అమెరికాలో ఆయన ఆల్రెడీ పెళ్ళయింది, ఆయన ఇక్కడ ఒక అమ్మాయితో సంసారం చేస్తున్నాడు, ఒక అమ్మాయి కాదు అబ్బాయి అనే దాంతో సంసారం చేస్తున్నాడు అన్నీ తెలుసుకొని చెప్తే ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఈయనకు, ఏమండి మీరు ఆల్రెడీ పెళ్ళయింది మీకు, మీరు అక్కడ పేపర్లు ఫైల్ చేశారంట. అంటే అవునే చేశాను, ఏం చేయమంటావు ఇప్పుడు, నేను ఇప్పుడు విడాకులు ఇచ్చి నేను వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని తెస్తాను, మనం మంచి కోసమే చేశానని బెదిరించాడు. సో ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. చాలాసార్లు ఇక్కడ కుర్రాళ్ళు బైసెక్షువల్ గేస్ అవుతున్నారు. కొన్నిసార్లు ఇంపార్టెంట్స్ కూడా, అంటే వాళ్ళు పర్ఫామ్ చేయలేరు కానీ పెళ్లి చేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు. అలాంటివి మా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి, డూ సమ్ రీసెర్చ్ ఆన్ దెమ్. అంటే వాళ్ళు వర్క్ దగ్గరే ఈయన మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆ పక్కన వర్క్ కొలీగ్తోనే తెలుసుకోవడం కాకుండా వాళ్ళ గురించి, వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ గురించి, వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో ఉన్నాడా, ఇంతకుముందు పెళ్ళయిందా, లేకపోతే ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడా, లేకపోతే ఇంతకుముందు ఆయన పరిస్థితులు ఏంటి. కొంత అమెరికాలో ఇక్కడ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు ఒక ₹1,00,000 ₹2,00,000 ఖర్చు పెడితే వాళ్ళు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చిస్తారు. అంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నుంచే కానీ వాళ్ళ గత స్థితిగతుల గురించి తెలుసుకొని మీకు చెప్తారు. చెప్తే అది చూసి మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ అండి, సో ఈ ఆన్ పాయింట్ విత్ NRI ఈ పాడ్కాస్ట్ ఛానల్ మేము ఒక 1 month నుంచి స్టార్ట్ చేసాము. సో మీరిచ్చే సలహాలు ఈ యూట్యూబ్ ఛానల్కి కానీ, మాకు కానీ, మా టీముకి కానీ, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక అటర్నీగా, ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే టైటిల్ పెట్టారో 1 point for NRIs అని, ఆన్ పాయింట్ ఆఫ్ NRIs అని, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్కు పెట్టారు మీరు. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. అంటే ఎనీబడి హూజ్ నాన్ రెసిడెంట్ ఇండియన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఏంటంటే చాలామందికి తెలియదు యాక్చువల్గా. ఎనీబడి హూజ్ అన్ ఇండియన్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ 180 days ఈజ్ అ నాన్ రెసిడెంట్ ఇండియన్. మనం NRIs కింద పరిగణించబడుతుంది. సో మీరు ఇదేదైతే మీరు గతంలో మీరు ఇంతకుముందు పాడ్కాస్ట్ మీ చూశాను, రియల్ ఎస్టేట్ మీద చేశారు, H1B స్టూడెంట్స్కు అమెరికాలో ఉద్యోగాలు ఎలా సంపాదించాలి, ఒక ఎంప్లాయర్ పర్స్పెక్టివ్, ఒక లాయర్ పర్స్పెక్టివ్, మీరు గతంలో కూడా అడిగారు ఒక ట్యాక్సేషన్ ఇంప్లికేషన్స్ ఏంటి, ట్యాక్స్ లాస్ అని. సో ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్లో దొరకవు. సో మీరు చేసే ఈ ప్రయత్నము అంటే మీ వ్యూవర్స్కు, మీ ఆడియన్స్కి, స్టూడెంట్స్కే కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్లకే కానీ, సిటిజన్స్కి కూడా చాలాసార్లు లా తెలియదండి. అంటే ట్యాక్స్ లా తెలియదు. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఏం రీసెర్చ్ చేయాలి, ఒక ట్యాక్స్ ఫైల్ చేయాలంటే ఎలా చేయాలి, అంటే మనం ఒకరిని స్పాన్సర్ చేయాలంటే ఎలాగా, స్టూడెంట్గా వచ్చి ఏం లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, H1గా మనం ఏమేమి చేయొచ్చు, చేయరాదు, కార్పొరేట్ లా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఉన్న అర్హతలు ఏంటి, సిటిజన్స్ ఎవరిని స్పాన్సర్ చేయొచ్చు, ఎవరిని అడాప్షన్ చేసుకోవచ్చు, అవన్నీ ఐటమ్స్ కూడా మీరు నాకు గతంలో ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం టచ్ చేసాం.
నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఐ వాంట్ యూ టు డూ సమ్ పాడ్కాస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆల్సో. ఓకే. ఎందుకంటే బికాజ్ యూ సెడ్ ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, యూ డిడ్ నాట్ సే నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్. అండ్ నా చిన్ని సజెషన్ ఏమిటి అంటే బికాజ్ యు ఆర్ సేయింగ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ are there all over the world. So I would suggest you and your team that you should do next podcast in Hindi and in English. This will be helpful for a lot of Indians who are all over the world. Yeah, sure, definitely. And two, those who are not conversant in Telugu or in English, those who can understand Hindi. Yeah. Because నేను చూస్తుంటాను చాలా మంది హిందీ స్పీకర్స్ వరల్డ్లో ఉన్నారు. ఇండియన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ మరి గవర్నమెంట్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ హిందీ కదండి. అంటే తెలుగు స్పీకర్స్ ఉన్నారు 2 రాష్ట్రాలలో. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు. అండ్ దే ఆర్ ఐటీ గైస్ అండ్ దే ఆర్ స్టూడెంట్స్ ఆల్సో. అంటే మీరు తీసుకున్న సెగ్మెంట్ తెలుగు వాళ్ళది బ్రిలియంట్ సెగ్మెంట్. స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అంటారు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని. మీరు మీ అంటే మీ తెలుగు లాంగ్వేజ్ స్పీకింగ్ మీ స్టేట్స్లలో వాళ్ళకి తెలియాలని స్టార్ట్ చేశారు. But your objective and goal is for non-resident Indians. Yeah, sure. So next time I want you to do some podcasts in English and in Hindi. నేను కూడా మీకు I will volunteer myself. Yeah. I will do podcasts in Hindi and English because మాకు ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. Yeah. So I cater a lot of North Indians also and I'm very well conversant in Hindi. So I would like to do in English with you. And I wish you good luck and thank you. God bless you. And you being a student, you have such a big heart and you wanted to not only just help students, but you wanted to help green card holders and citizens and even H1B guys. Sure. So I wish you good luck. And Thank you so much. I pray, Lord, that this will be seen by a lot of people and it should become viral. And thank you very much for having me. Yeah, thank you so much. Thank you, audience. Thank you. Thank you, sir.